అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. మచిలీపట్నం మండలం వాడపాలెం గ్రామంలో పంచాయతీలో 450 ఎకరాలు ఉప్పునీట ముంపుకు గురైనట్టు మరి ఆ గ్రామస్తులు చెప్తున్నారు. మరి గత 5 ఏళ్ల బట్టి అధికారంలో ఉన్న అధికార పక్ష నాయకులు మరి ఏం చేస్తున్నారు? ఈరోజున రైతులు కనీసం 2 ఏళ్ల పాటు వాళ్ళ పొలాలు మళ్ళీ తిరిగి పండే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన దౌర్భాగ్య పరిస్థితులు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది అంటూ ఈరోజు వాడపాలెం రైతులైతే ఎండిఓ ఆఫీస్కి రావడం జరిగింది. మరి అడిగి తెలుసుకుందాం. మరి బండి రామకృష్ణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. బండి రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అన్నదన్న విషయం. సార్ చెప్పండి సార్. ఇది వాళ్ళ వాడపాలెం గ్రామం, ఇక గ్రామం కంటే పక్కనే ఉంటుంది. అది ముంపుకు గురయ్యి ఉప్పు నీళ్ళు రావడం వల్ల ఈ ఒరిజినల్గా దానికి లాకులు ఉంటాయండి. ఆ లాకులు పాడైపోయి కొత్త బ్రిడ్జి కట్టి ఆ లాకులు ఏమో పట్టించుకోకపోవడం వల్ల అధికారులు ఏమైందంటే మొత్తం 450 ఎకరం మొత్తం కూడా మునిగిపోవటం. ఆ ఉప్పు నీళ్ళు ఎప్పుడైతే వస్తుందో పంటకి 2-3 ఏళ్ళ దాకా ఇబ్బంది పడిపోతారు. వీళ్ళంతా సన్నకారు రైతులు. ఆ పంట పండితే కానీ వీళ్ళు ఇల్లు వాకిలు గడవదు, వాళ్ళ బిడ్డల చదువులు సాగవు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మేమందరం కూడా జనసేన పార్టీ రైతులందరం తీసుకుని ఇవాళ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డి గారికి ఇచ్చాం లెటరు, డ్రైనేజ్ డి గారికి. ఆయనేమో రేపు కలెక్టర్ గారి దృష్టికి కూడా స్పందనలో పెడతాం. వీళ్ళు ఏమన్నారని ఖర్చు ఏమో 20 కోట్లు ఉందండి, కానీ మాకు వస్తుందేమో 1 కోటి రూపాయలు. అలాగే రిటైర్డ్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ని తీసుకుంటలేదు. దాని మీద మా పర్యవేక్షణ అంతగా కుదరట్లేదు. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మరి అధికారులు ఏం చేస్తున్నారో, ఇంతకుముందు పరిపాలన చేసిన నాయకులు ఏం చేస్తున్నారో, మరి అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కనీసం వాదాలు కాదు కానీ ముందు అర్జెంటుగా రైతులను ఆదుకోవాలి, అధికారులు వెంటనే స్పందించాలి. నాయకులు కూడా లేరు కనుక అధికారులు మీరు అధికారం తీసుకుని స్పందించి రైతుల సమస్య సాల్వ్ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తాం. అయితే మనకి గల్లా తిమోతి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అతను స్వయంగా అదే గ్రామంలో ఉండటం జరుగుతుంది. సో కాబట్టి ఒకసారి తిమోతిని అడిగి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి తిమోతి గారు. నమస్తే అండి, నా పేరు గల్లా తిమోతి, మచిలీపట్నం జనసేన మండల అధ్యక్షుడు, అలాగే సర్పంచ్ పెదయాదర. ఈ గత 2 రోజులుగా వీళ్ళు మాకు ఫోన్లు చేస్తున్నారండి. అన్ఎక్స్పెక్టెడ్గా సముద్రం పెరిగిపోయి ఉప్పు నీరు అనేది గత 3-4 ఏళ్లలో ఎప్పుడు ఇలా రాలేదు. మరి దీనికి కారణాలు ఏంటో మనకు తెలియదు, ఎందుకంటే సముద్రం అలా పెరుగుతాం అనేది రేతి మనకు తెలియదు. పెరిగి ఇంతకుముందు దానికి గేట్లు ఉండేయండి. ఆ గేట్లు ముంపుకు గురైన వాననీటిని బయటికి తోలేసేటట్టుండి అట్నుంచి ఏ వాటర్ రాకుండా సిస్టమేటిక్గా ఉండేది. కొంతమంది మరి పడవలు వేసుకొచ్చేవాళ్ళు, వాళ్ళు ఎవరైతే మాకు పేర్లు తెలియదు, కానీ ఆ గేట్లను పగలగొట్టడం, ఆ పడవలు ఇద్దరికి తీసుకురావడం అనేది జరిగింది. అలాగే ఆ కరకట్ట హైట్ కూడా కరెక్ట్గా పెంచలేదు. ఎంతసేపు మనం ప్రభుత్వం నుంచి బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాం ఇది చూస్తున్నారు, కానీ అసలు రైతులేంటి, వాళ్ళకి డ్రైనేజీలు కరెక్ట్గా పనిచేస్తున్నాయా, కనీసం ఆ పిండి కట్ట అనేది ఆ పొలం దాకే వెళ్ళే పరిస్థితి ఉందా లేదనేది, ప్రధాన రహదారులు ఉన్నాయా, ఈ సముద్ర తీర ప్రాంతం వెంబడి కరకట్టలు నిర్మాణం పూర్తిగా ఉన్నాయి అనేది ఏ ఒక్క నాయకుడు పట్టించుకునే పరిస్థితి లేదు. దానివల్లే ఇప్పుడు దాదాపు 450 ఎకరాలు ఆ ఉప్పు నీరంతా దాదాపు 1 అడుగు మందం చేరిపోయి అవి ఈ ఎండకి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఉప్పు అలా స్టాగ్నేట్ అయిపోద్ది. మొత్తం పొలం అంతా ఉప్పు అలా పొలంలో ఉండిపోతే తర్వాత 2-3 ఏళ్ల వరకు పంటలు పండవు. ఇది చాలా మేజర్ సమస్య. ఇప్పుడు పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు డిఈ గారి దగ్గరికి వచ్చాం, డ్రైనేజ్ డిఈ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి ఒకటి ఇస్తాం. కలెక్టర్ గారిని కూడా ఈరోజు మేము కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తాం. రాబోయే రోజుల్లో కూడా మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, కొల్లు రవీంద్ర గారు, అలాగే మా బాలశౌరి గారికి కూడా ఈ పరిస్థితిని తెలియజేస్తాం. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం మాదైతే మేము నివారణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం 100%. కానీ ఇప్పటి వరకు అప్రమత్తం లేకపోవడం వల్ల ఈ రోజున రైతులకి ఈ పరిస్థితి ఏర్పడింది. మేము కోరుకునేది ఒకటే, రైతులు కనీసం పండించే ఆ పంటను కూడా దక్కనివ్వకుండా ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు. అధికారులు పట్టించుకోవట్లేదు. ఇందాక అన్నగారు అన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటారు, కాలువల మీద పనిచేసేవాళ్ళు, వాళ్ళ కళాసులు. అలాగే ఈ డ్రైనేజీకి కూడా ఇటువరకు ఉండేవాళ్ళంట. మరి వాళ్ళకి ఇవన్నీ పట్టించుకోకపోవడం వల్ల ఎవరూ దాని మీద ధ్యాస పెట్టలేదు. ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ముందుగా వాళ్ళు స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలి. అటువంటి పరిస్థితి అయితే మా గ్రామాల్లో లేదు. మేము రెక్కాడితే డొక్కాడిని రైతులు వీళ్ళందరూ చూడండి, తల 1 ఎకరం, 1.5-2 ఎకరాలు ఉన్న రైతులు వీళ్ళందరూ పాపం పొద్దున్నుంచి నిన్నటి నుంచి వాళ్ళు ఏం చేయాలో తెలియక మరి మాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించి మేము బండి రామకృష్ణ గారిని అప్రోచ్ అయ్యి పరిస్థితి చెప్తే డిఈ గారిని కలవడం జరిగింది. మరి వెంటనే ఇతర అధికారులు కూడా మేము కలిసి పరిస్థితి చెప్తాం. తక్షణమే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలి. మరి కరకట్ట నిర్మాణమా లేదంటే ఆ డోర్లు రిపేర్ చేయడమా అనేది ప్రత్యామ్నాయంగా రాబోయే రోజుల్లో కూడా
ఆ డోర్లను ఎవరు డిస్టర్బ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకునేటట్టు కూడా మరి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ రైతులు కూడా ఉన్నారు, కొంతమంది మాట్లాడతారు. ఏంటి మీ పరిస్థితి ఏంటి? మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎప్పటి నుంచి మీకు ఇలాంటి ఇబ్బందులు ఇంతకు ముందు వచ్చినాయా లేదా ఇప్పుడు ఇదే మొదటిసారా? ఏంటన్న విషయాన్ని చెప్పండి. మాకు 2019 నుంచి ఇది ఇల్లే పరిస్థితి. ఇప్పుడు మాత్రం కొత్తగా బాగా మీటర్ లోతున నీళ్ళు అవతలేపున రావటం, 400 ఎకరం అవతలేపున పోయేది ఇప్పుడు 100 ఎకరం ప్రజెంట్గా పోతుంది. దీనిలోనే అడుగు లోతున నీళ్ళు ఉంటున్నాయి. ఇప్పుడు బాగా ఆ కింద పోయిన పొలం తట్ట కింద మీద పడతా పండేదే పండుందని చెప్పేసి పైన ఏదన్నా కొంచెం గొప్ప ఉంటే దాన్ని చేసుకుంటుంటే ఈ సంవత్సరం రోహిణి కార్తీ సందర్భంగా ఇప్పుడు సముద్రంలో ఉన్న అలజడి సందర్భంగా మాకు ఊరి మీద పడిపోయింది వాటర్ వచ్చేసేసి. అది కాకుండా 9వ నెంబర్ కాలువ దగ్గర నుంచి మేము 10వ నెంబర్ కాలువ దగ్గరకు ఒక డొంక తీసుకెళ్ళాము. 10 రోజులు 12 రోజులు పోయిన సర్పంచ్ గారు, ఇప్పుడు ఉన్న సర్పంచ్ గారు ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఒక 150 గజాలు డొంకలని కాకుండా అదిగా అవతల పార్టీలో ఉన్న అతను యువతలను మాకు పొలంలో మాకు ఉపయోగపడే వాళ్ళని ఎవరిని సహకరించనివ్వకుండా అడ్డం పెట్టడం వల్ల అప్పుడు దాని అమ్మడబడి మాకు నీళ్ళు వచ్చేసేసినాయి. అదొకటి మాకు ఆ కాలువ అదొకటి కలపమని చెప్పేసి లోగడ మంత్రి గారిని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. తక్షణమే దాని పని చూస్తానన్నారు కానీ ఆయన పట్టించుకోలేదు. అది పరిస్థితి అలాగే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఎవరూ లేరు కదా, ఆఫీసర్లు కానీ కలుసుకుందాంలేమని చెప్పేసి ఇలా తిమ్మూర్తి గారు ఫోన్ చేసి ఆయనగారి దగ్గరికి వెళ్దాం రమ్మన్నారు. మేము అందరం కలిసి వచ్చామండి. మాకు అందరూ తల 2 ఎకరాలు తల 3 ఎకరాల పొలం ఉన్నవాళ్ళం. అక్కడ మాకు ఏరే మార్గం లేదు. పెద్ద ఇంక గ్రామస్తులను పిలిచినా కూడా పట్టించుకోలేదు. మా సర్పంచ్ గారు అంటే వెళ్దాం రండి అంటే నేను వెళ్ళి పొలం మీదకి వెళ్ళి ఫోటో తీసుకుని రేపు వెళ్దాంలే మనమన్నాడు. సరే కాదులేమని 3 రోజుల నుంచి లాగా ఉంటున్నాయి కదా, ఎండలేస్తే వాటర్ మళ్ళీ తగ్గిపోయి ఉప్పు పండిపోద్దామో, ఎవరైనా వచ్చినా కానీ వాటర్ కనపడదని చెప్పేసి మేము అందరం వెళ్దాం. వాటర్ తగ్గిపోయి ఉప్పు వస్తే మరి ఎవరైనా అధికారులు వచ్చినా ఆయన చేయడానికి అవకాశం ఉంటుందా? ఇలాంటి వాటర్ పైన ఉప్పు వచ్చినా కాదు, అసలు మామూలుగా వాటర్ చూపించడానికి అనే దానికోసం అంటే ఇది ఉప్పు పెరిగిపోయిన తర్వాత వరిమోడు కూడా కనపడదండి. అది అసలు ఆల్రెడీ ఉప్పు పండే పొలమేనన్న దృష్టిలో ఉంటుందేమని చెప్పి వాటర్ ఉండగా ఎవరన్నా అధికారులు వస్తారేమన్న ఉద్దేశంతో మేము అందరం కింద ఉన్న రైతులందరం కూడా వరిమోడు కనపడతాయి అని చెప్పేసి దృష్టితో వచ్చామండి. ఒకవేళ బాగా డ్యామేజ్ అయిన 4 సంవత్సరాల నుంచి వస్తున్నాయి, రావటం వెళ్ళటం జరుగుతుంది. మాకు సర్పంచ్ గారు ఏదో అడిగితే లోగడ కొంత పోసారు. పోతే ఒక 90 మీటర్లు 100 మీటర్ల పైగా ఉంది, అది పొయ్యాలి. దానివల్ల కొంత వచ్చేస్తున్నాయి నీళ్ళు. దానివల్ల వచ్చేప్పుడు కనీసం 150 లారీలు ఒడ్డయ్యేది, పొలం పోతుంది. దానివల్ల ఇప్పుడు ఆ అయ్యగారి దగ్గరికి వచ్చి ఏదైనా అడిగి చేస్తారప్పుడని మేము దానికోసం ఈ రైతులందరినీ తీసుకుని వచ్చాం. ఏదైతే 5 సంవత్సరాల నుంచి ఇరిగేషన్కి సంబంధించిన ఎటువంటి పనులు చేయకోకుండా అధికారులు ఏదైతే డబ్బులు మాకు రావాల్సిన ఫండ్స్ మాకు సరిగ్గా లేదు, 20 కోట్ల రూపాయలు ఫండ్ రావాల్సింది, ఓ సంవత్సరానికి 1 కోటి రూపాయలు వస్తే ఈ ఇరిగేషన్ సమస్యలను మేము ఏ విధంగా పూర్తి చేయగలుగుతామని మరి అధికారులు కూడా గళ్ళుమన్న పరిస్థితులు అయితే ఈ రోజున కనపడుతున్నాయి. మరి ఈ పరిస్థితుల నుంచి రైతులను కాపాడే యుద్ధ ప్రాతిపదికన ఏదైనా చర్యలు తీసుకుని ఖచ్చితంగా రైతులకి హెల్ప్ చేసే విధంగా ఉంటుందని ఆశిస్తూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.